హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీరందరూ ఎంతగానో అడిగిన మినపప్పు పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. మినపప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని ఎండుమిర్చి, అలాగే 2 టమాటోస్, 3 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇది కాస్త చల్లారాక ఇందులో కాస్త చింతపండు, కాస్త సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్లో మినపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చాక ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్లో కొన్ని ఆనియన్స్, టొమాటోస్ వేసి మిక్సీ పట్టుకోండి. ఇందులో కొన్ని కరివేపాకు వేసుకోండి. అలానే ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఉద్దిపప్పు కూడా వేసుకోండి. ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోండి. తర్వాత 4 ఎండుమిర్చి కూడా వేసి వేయించండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసి బాగా కలపండి. ఇలా కలిపాక ఇందులో గుప్పెడు ఆనియన్స్ కూడా వేసి బాగా కలిపి గిన్నెలోకి తీసుకుంటే మినపప్పు